చాలా సంతోషం. ఏదైతే ఆశించి పార్టీలోకి వచ్చానో దానికి రెట్టింపుగా ఈరోజు ఆనందంగా ఉన్నా. అటు చంద్రబాబు నాయుడు గారు చూస్తే కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి రాజధాని నిర్మాణం కోసం పనిచేస్తున్నారు. అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మూడవసారి ముచ్చటగా గెలిచినటువంటి జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, లా అండ్ ఆర్డర్ కూడా చాలా కంప్లీట్గా చాలా నీతివంతమైన పాలన అందిస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. భవిష్యత్తులో తప్పనిసరిగా నేనైతే ఒకటే చెప్తున్నా, పదవులతో సంబంధం లేకుండా మేము కష్టపడి ఏరుకోరి గెలిపించుకున్నటువంటి మా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. పైన కొండమైన గుడి నిర్మాణం, అదేవిధంగా ఘాట్ రోడ్ నిర్మాణం, మంచినీటి పథకం, అదే ఎన్ఎస్పీలో మరి కాంప్లెక్స్ నిర్మాణం, వీటన్నిటిని కూడా ఇటు జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యే గారి నేతృత్వం, ఎంపీ శ్రీకృష్ణదేవరాయ గారి నేతృత్వంలో తప్పనిసరిగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పూర్తయ్యే దానికి వారి వెన్నంటి ఉండి తప్పనిసరిగా ఈ అభివృద్ధిలో వారికి తోడుగా ఉంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ ముగిస్తాం.